సో హలో గైస్, చెప్పినట్టే చెప్పాను కదా, ఇంకా డైలీ షార్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి కరెంట్ అఫైర్స్ మీద. సో ఇంక ఈరోజు మ్యాటర్ ఏంటంటే, దురంధర్ 2 మూవీ చూసే ఉంటారు కదా మీరు అందరూ. ఇప్పుడు మూవీ తాలూకు రివ్యూ అయితే నేను చెప్పను కానీ, బట్ దురంధర్ 2 మూవీ తాలూకు ఇంపాక్ట్ పాకిస్తాన్ లో ఎంత పడింది అంటే, లారీ సిటీలోని పోలీస్ ఫోర్స్ ప్రతి ఒక్క బెగ్గర్ ని చెక్ చేస్తున్నారు అనమాట. ఇండియన్ స్పైస్ ఎవరైనా ఉన్నారా అక్కడ అని చెప్పేసి. దురంధర్ 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ స్పై యొక్క మోడ్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మందికి ఐడియా వచ్చింది. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ లో ఇండియన్ స్పై ఉండొచ్చు, లేదంటే ఒక కామన్ మ్యాన్ లో ఇండియన్ స్పై ఉండొచ్చు, లేదంటే ఒక చికెన్ షాప్ ఓనర్లోనో, లేదంటే ఒక నార్మల్ షాప్ ఓనర్లోనో, ఎక్కడైనా సరే ఇండియన్స్ పై ఇన్ని ఉండొచ్చు. సో ఈ డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం లారీ సిటీలో ఉన్న ప్రతి ఒక్క బెగ్గర్ని, ప్రతి ఒక్క అన్నోన్ మ్యాన్ ని పోలీసులు ఫుల్ గా చెక్ చేస్తున్నారు అనమాట, ఇండియన్స్ పై ఎక్కడైనా దొరుకుతారని చెప్పేసి. మరి అక్కడ బెగ్గర్స్ ని చెక్ చేయాల్సిన అవసరం ఏముంది బ్రో, దురంధర్ 2 లోని బెగ్గర్ కింద వెళ్ళదు కదా అంటే, మ్యాటర్ ఏంటంటే అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన పాకిస్తాన్ లోని ఆల్మోస్ట్ 8 years ఉన్నారు యాజ్ ఎ బెగ్గర్ గా. ఆయన ఒక ఇండియన్ స్పై. యాజ్ ఆఫ్ నో ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఈ మూవీలో చూసుకున్నట్టయితే మాధవన్ గారు ప్లే చేశారు ఆయన క్యారెక్టర్. ఆయనకి యాజ్ ఆఫ్ నో 81 years, బట్ స్టిల్ ఇండియాకి సర్వ్ చేస్తున్నారు. అంత గ్రేట్ పర్సన్ ఆయన. సో ఇలాంటి ఇండియన్స్ పై ఎవరైనా ఉన్నారా అని చెప్పి లారీ సిటీలోని ఫుల్ సర్చింగ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, వీళ్ళని జమీల్ సబ్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయన పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత మూవీ నేను చూశాను, ఆ క్యారెక్టర్ నన్ను బేస్ చేసుకుని తీశారని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేశారు మీడియా ముందు. కట్ చేసి పార్ట్ 2 లో ఓపెన్ చేస్తే ఆయన కూడా ఒక ఇండియన్ స్పై. అండ్ నాకు తెలిసి ఇప్పుడు పాకిస్తాన్లో మోస్ట్ అన్సేఫ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది జమీల్ సాబే. అండ్ ఇంకా ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్లో కూడా తిరుగుతున్నారని చెప్పేసి ఏదో వీడియోలు పెడుతున్నారు. ఆదిత్య దగ్గర తీసిన ప్రతి ఒక్క డీటెయిలింగ్, ప్రతి ఒక్క సీక్వెన్స్ ఇంపాక్ట్ ఎంత పడిందంటే పాకిస్తాన్ మీద చూసారు కదా. దెబ్బకి సర్చింగ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం లారీ సిటీ అంతా. సో ఇంకా ఎవరైనా దురంధర్ 2 మూవీ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా చూడాల్సిన మూవీస్ లో ఒకటి ఇది. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ కి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ అందించండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.